అందరికీ నమస్తే అండి. రాజకీయాలకు కావాల్సిందేంటి? డబ్బు బలమా? అది పుష్కలంగా ఉంది ఒక నాయకుడికి, కానీ ఓడిపోతున్నాడు. కుల బలమా? కులం అండ కావాలా? అది కూడా పుష్కలంగా ఉంది ఒక నాయకుడికి, అయినా సరే ఓడిపోతున్నాడు. డబ్బుంది, మంచి పారిశ్రామికవేత్తగా పేరుంది, ఆ ప్రాంతంలో చాలామందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాడనే పేరుంది. కోర్స్ తెర వెనుక కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, అది వేరే విషయం. సో కమ్యూనిటీలో పట్టుంది, ఆ కమ్యూనిటీ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగాడు అనే సానుకూలత ఉంది. ఇవన్నీ ఉన్నా సరే పాప మా నాయకుడు 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. 4వసారి మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నాడు. 4వసారి కూడా అటు ఇటుగానే ఉండొచ్చు అని అంటున్నారు. సో 3 సార్లు ఎందుకు ఓడిపోయాడు, 4వసారి ఓడిపోయే అవకాశాలు ఎందుకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూసే ముందు, ఆయన పేరు చలమలశెట్టి సునీల్ గారు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త, వేల కోట్ల టర్నోవర్, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన 2009లో మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు కాకినాడ ఎంపీగా. ఆ ఎన్నికల్లో 34,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. సో ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. పాపం ఆ ఎన్నికల్లో జస్ట్ 3,400 తేడాతో ఓడిపోయారు. చాలా తక్కువ తేడాతో కాకినాడ ఎంపీగా గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో టీడీపీకి బాగా కలిసి వచ్చి ఆ ఎన్నికల్లో తోట నరసింహం గారికి 5,14,402 ఓట్లు వస్తే, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ గారికి 5,10,971 ఓట్లు వచ్చాయి. సో కేవలం 3,400 ఓట్ల తేడాతో సునీల్ గారు ఓడిపోయారు. ఇక ఆయన ఆ పార్టీలో కూడా లేరు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు కూడా కొన్ని రాజకీయ, పారిశ్రామిక, ఇతర అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన 2019 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఆయన 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, మొత్తం అంతా కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు, చర్చలన్నీ పూర్తయ్యాయి. కానీ చివరిలో హ్యాండ్ ఇచ్చి టీడీపీకి తరపున ఫిక్స్ అయ్యారు. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అసలు భవిష్యత్తులో కూడా నా పార్టీలోకి రానివ్వను అన్నారంట. సరే, అదంతా ఆఫ్ ది రికార్డ్లో, అది వేరే అంశం, అది మళ్ళీ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. సో 2019 ఎన్నికల్లో సునీల్ గారు కాకినాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఆ ఎన్నికల్లో ఆయన మళ్ళీ 9,596 తేడాతో ఓడిపోయారు. ఇది కూడా తక్కువ మెజార్టీయే. పాపం ఎంపీ అభ్యర్థిగా లక్షలాది ఓట్లు ఉన్న చోట కేవలం 9,000, 3,000 తేడాతో ఓడిపోవడం అంటే బాధ అనిపిస్తుంది. సో 2019 ఎన్నికల్లో వంగ గీతా విశ్వనాథ్ గారికి 5,37,000 ఓట్లు వస్తే, చలమలశెట్టి సునీల్ గారికి 5,11,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన పార్టీకి 1,32,000 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన పార్టీ దెబ్బ టీడీపీకి బాగా తగిలింది. దానివలన సునీల్ గారు మళ్ళీ ఓడిపోయారు. యాక్చువల్లీ సునీల్ గారు మొదటిసారి ఓడిపోయిన సంగతి పక్కన పెడితే, రెండోసారి, మూడోసారి గెలవాల్సిందే. రెండోసారి ఏమో దురదృష్టం వెక్కిరించింది, మూడోసారి ఏమో ఓట్లు చీలిక వెక్కిరించి ఎంపీగా గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఆయన 4వసారి పోటీకి దిగుతున్నారు. 3 సార్లు ఓడిపోయాను కదా, ఓడిన చోటే గెలిచి చూపించాలి అని అనుకున్నారేమో. ఆయనకు నిజానికి డబ్బుకు తిరుగులేదు. విపరీతమైన పెద్ద పారిశ్రామికవేత్త, విపరీతమైన డబ్బులు ఉన్నాయి. వందలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉంది, 1,000 కోట్ల టర్నోవర్. అలాగే ఒక బ్రాండ్ ఉంది, ఒక పొలిటికల్గా ఒక బ్రాండ్ ఏర్పడింది, వ్యక్తిగతంగా మంచి పేరుంది, కమ్యూనిటీ పరంగా ఆ ఓట్లు అక్కడ ఎక్కువ, అయినా సరే ఓడిపోతున్నారు. సో ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ అక్కడ రివర్స్ తప్పదు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 100% గెలవబోయే ఎంపీ సీట్లలో కాకినాడ మొదటి దశలో ఉంటుంది, మొదటి వరుసలో ఉంటుంది. కాకినాడ, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, ఈ ఎంపీ సీట్లన్నీ కూడా ఈజీ. టీడీపీ జనసేన కూటమి గెలుచుకోవడం ఈ ఎంపీ సీట్లు డెడ్ ఈజీ అనమాట. సో అందుకే కాకినాడ ఎంపీగా కనుక చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తే మళ్ళీ 4వసారి కూడా ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టీడీపీ జనసేన పొత్తు లేకపోతే ఆయనకు కలిసి వస్తుందేమో, కానీ పొత్తు ఉంటే మాత్రం అక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే తప్పవు. అందుకే ఆయన 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయి 4వసారి పోటీకి దిగడమే గొప్పతనం. పోటీకి దిగిన తర్వాత కూడా ఓడిపోతే రాష్ట్ర స్థాయిలో ఆయన పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింటుంది అనమాట.
సో ఏం ఆలోచిస్తారో ఏం జరుగుద్దో చూద్దాం.